హాయ్ అండి. ఎగ్గు టమాటా కర్రీ చూస్తుంటే మీకు కూడా టెంప్టింగ్గా ఉందా? అయితే నేను ఈ ఎగ్గు టమాటా కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. ఈ కర్రీ అయితే నేను చాలా ఈజీగా చేసేస్తాను. ఎందుకంటే ఇందులో నేను ఏ మసాలాలు వేయట్లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అయితే ఈ కర్రీ కోసం అయితే నేను ముందుగా 4 ఎగ్స్ తీసుకుని బాయిల్ చేసుకుని పొట్టు తీసేసి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కర్రీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా పక్కన పెట్టుకున్నాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండిల్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుని ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుని ఇందులోనే కర్రీకి సరిపోయేంత సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. అయితే ఈ సాల్ట్, పసుపు వేస్తాం కదా ఇది ఒకసారి కలుపుకొని ఇది ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకుని ఇది టమాటా ముక్కల్ని కుక్ అవనిద్దాము. తర్వాత మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉందాము. ఎందుకంటే అలానే వదిలేస్తే ఈ టమాటా గ్రేవీ అనేది అడుగుని మాడిపోతుంది కదా, అందుకని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉందాము. తర్వాత ఈ టమాటాలు బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోనే కర్రీకి మనకి కారం ఎంతైతే కావాలో అంత కారం కూడా వేసేసుకుందాము. కారం అలానే ధనియాల పొడి మనకి వేసేసుకున్న తర్వాత ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. కారము, ధనియాల పొడి ఇది ఈ గ్రేవీలోంచి ఆయిల్ పైకి తేలాలి. అప్పటి వరకు ఇది సిమ్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. ఒకసారి ఇది మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఇది ఉడికించుకుందాము. తర్వాత మనం ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము. ఆ ఎగ్స్ కోసం అయితే నేను ఒక బాండీ తీసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఆ ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా టమాటా గ్రేవీ అయితే సిమ్లో పెట్టుకుని ఉంచుకున్నాం కదా అందులోనే ఈ ఎగ్స్ని అయితే తీసుకెళ్ళి వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము. ఇది మిక్స్ అయిపోయిన తర్వాత మనం కొంచెం కర్రీకి అయితే లైట్గా అయితే వాటర్ వేసుకుందాము. మనం ముందు వేసుకోలేదు కదా వాటర్, ఈ వాటర్ కూడా ఎందుకంటే ఈ ఎగ్స్కి ఈ టమాటా గ్రేవీ ఇదంతా ఉప్పు కారం ఇవన్నీ పట్టాలి కదా, అందుకని లైట్గా అయితే వాటర్ వేస్తాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. ఈ ఎగ్స్కి ఉప్పు కారం పట్టాలి కదా, లేకపోతే చప్పగా ఉంటాయి కదా ఎగ్స్, అందుకని ఆ గ్రేవీ పట్టడం కోసమని లైట్గా అయితే వాటర్ వేసుకుంటున్నా. ఇదే వాటర్ ఇంకా అవసరం లేదు. ఇదైతే సిమ్లో పెట్టుకుని ఉడికిద్దాము. ఇది ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనకి. తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకుంటే ఎగ్గు టమాటా కర్రీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయినట్టే. ఇంకా అంతేనండి, కర్రీ అయితే అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఇగో ఆయిల్ పైకి తేలిని చూస్తున్నారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసుకుని అంతే అండి, కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.